గాయ్స్ ఈ రోజు టిఫిన్ చేద్దామని రోడ్డు మీదకి వెళ్తే అక్కడ ఒక అక్క చెప్పులు లేకుండా ఒక చంటి పిల్లని వేసుకొని ఒక హోటల్ బయట అడుక్కోవడం గమనించాను. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళేసి ఏమైనా తింటారమ్మా అని అడిగితే ఆమె ఒక పూరి ఇప్పించండి బాబు అని అడిగింది. ఇక వెంటనే లేట్ చేయకుండా పూరికి సంబంధించిన టోకెన్ తీసుకుని ఆమెకైతే టిఫిన్ ఏర్పాటు చేశాను. ఇలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల ప్రతిరోజు ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటారు గాయస్. వీలైనంత వరకు వాళ్ళకి సహాయం చేయడానికి అయితే ట్రై చేయండి. మహా అయితే 50 నుంచి 100 రూపాయలు ఖర్చు అవుతుందేమో. ఆమె ఎలాంటి పరిస్థితులు ఉందో ఏంటో తెలియదు కానీ నడి రోడ్లో చెప్పులు లేకుండా ఒక చిన్న పిల్లాన్ని వేసుకుని అయితే అడుక్కోవడానికి అయితే రోడ్డు మీదకి వచ్చింది. సో వీలైనంత వరకు అయితే ఇలాంటి వాళ్ళకి సహాయం చేయండి. వాళ్ళకి చేసిన సహాయం ఎక్కడికి పోదు, ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో మీ ఫ్రెండ్స్ రూపంలో మీ ఫ్యామిలీ రూపంలో మళ్ళీ మీకే తిరిగి వస్తుంది అనమాట. సో వీలైనంత వరకు అయితే ఇలాంటి వాళ్ళకి సహాయం చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు డెఫినేషన్ అర్థం తినిపోయా అడగడ పైన ఉండడు, నీలోను నాలోను ఎక్కడే ఉంటాడు. అవతల సాయం కోసం అడిగినప్పుడు లోపల నుంచి బయటకు వస్తాడు.